మన తెలుగు టీవీ ప్రేక్షకులకు వన్ టీవీ న్యూస్ ప్రేక్షకులకి ముస్లిం సోదర సోదరీమణులకి రంజాన్ శుభాకాంక్షలు. స్థానిక రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ప్లేట్లెట్స్ కాంపోనెంట్ యూనిట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఇక బ్లడ్ బ్యాంకును ఆధునీకరించి సిఎస్ఆర్ నిధులు 76.01 లక్షలతో ఏర్పాటు చేసిన ప్లేట్లెట్స్ యూనిట్తో పాటు ఇక ఎస్డిపి యూనిట్ను కూడా రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఇక సెర్చ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజుతో కలిసి సోమవారం ప్రారంభించారు. ఇక పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఈ నిధులను రెడ్ క్రాస్ కు సమకూర్చింది. రెడ్ క్రాస్ అందిస్తున్న సేవలను మంత్రి తెలుసుకున్నారు. బ్లడ్ బ్యాంకులో ఉన్న ఆధునిక యంత్ర సామగ్రిని మంత్రి ఆసక్తిగా పరిశీలించారు. వాటి పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలను ప్రశంసించారు. ప్రపంచవ్యాప్తంగా రెడ్ క్రాస్ విశేషమైన సేవలను అందిస్తోందని కొనియాడారు. అవసరమైన వారికి రక్తాన్ని అందించడంతో పాటు లైవ్ డోనర్స్ ను సమకూర్చడం తదితర అనేక రకాల విశిష్ట సేవలను కూడా రెడ్ క్రాస్ నిర్వహిస్తోందని చెప్పారు. ఇక కంపోనెంట్ యూనిట్ ద్వారా ఉమ్మడి జిల్లాలకు పూర్తి రక్తంతో పాటు ప్యాక్డ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఇక ఫ్రెష్ ప్రోజెస్, ప్లాస్మా, ప్లేట్లెట్స్, ఇక క్రయో ప్రెపిస్పిరేట్ సింగిల్ డోనర్ ప్లేట్లెట్స్ కూడా అందించడం జరుగుతోందని తెలిపారు. రెడ్ క్రాస్లో పనిచేస్తున్న వారు కూడా సేవా గుణంతో తమ విధులను నిర్వర్తిస్తున్నారని అభినందించారు. మరిన్ని రక్తదాన శిబిరాలను నిర్వహించి జిల్లాలో రక్తం కొరతను నివారించేందుకు కృషి చేయాలని కోరారు. రక్తదానంపై పట్టణాల్లో కొంతమేరకు అవగాహన ఉందని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యవంతులంతా ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని సూచించారు. యువత పెద్ద ఎత్తున రక్తదానానికి ముందుకు రావాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ జీవనరాణి, డిప్యూటీ డిటిఓ డాక్టర్ కె రాణి, సైనిక సంక్షేమ అధికారి మధ్య కృష్ణారావు, రెడ్ క్రాస్ చైర్మన్ కేఆర్డి ప్రసాదరావు, కార్యదర్శి కె సత్యం తదితరులు పాల్గొన్నారు. ప్రపంచం అంతా కూడా రెడ్ క్రాస్ సర్వీసెస్ మన అందరికీ తెలుసు. చాలా సర్వీసెస్ వాళ్ళు లోకల్గా ఉన్న పీపుల్కి చేయడం జరుగుతుంది. అంటే హోమ్లెస్ నీడ్స్ కానీ, అయితే ముఖ్యంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ రన్ చేయడం, బ్లడ్ను కూడా ప్రాసెస్ చేసి హాస్పిటల్స్కి హోల్ బ్లడ్ అవ్వచ్చు. ఇవన్నీ కూడా ఒక సేవా దృక్పథంతో విజయనగరం జిల్లాలో గత 30 సంవత్సరాలుగా రెడ్ క్రాస్ వివిధ సర్వీసెస్ ఇస్తుంది. 1419లో కూడా గౌరవ అప్పటి కేంద్ర మంత్రులు శ్రీ పోసిపాటి అశోక్ గజపతిరాజు గారు ఇక్కడ వీళ్ళకి ప్రత్యేకించి స్థలం కేటాయించి బిల్డింగ్ కూడా కట్టుకునేదానికి అవకాశం కల్పించారు. ఈరోజు హోల్ బ్లడ్ కాకుండా కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా చేయడానికి ఈరోజు పవర్ గ్రిడ్ సహకారంతో వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వచ్చి చాలా డొనేట్ చేసి సుమారు 70 లక్షలు డొనేట్ చేసి పవర్ గ్రిడ్ సహకారంతో ఈరోజు కాంపోనెంట్ బ్లడ్ బ్యాంక్ కూడా ఈరోజు పెట్టుకోవడానికి చేసినటువంటి రెడ్ క్రాస్ వాళ్ళకి అభినందనలు తెలియజేసుకుంటూ వాళ్ళు కంగ్రాచులేట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు డెఫినెట్గా బ్లడ్ నీడ్ ఉన్న పీపుల్కి డొనేట్ బ్లడ్ సమయానికి ఇవ్వడమే కాకుండా డోనర్స్ని కూడా లిస్టులో తీసుకొని డోనర్స్ని కూడా రెగ్యులర్గా మోటివేట్ చేస్తూ డోనర్స్ని కూడా ఎక్కువగా తీసుకొచ్చి బ్లడ్ క్యాంప్స్ని ఎక్కువగా ఆర్గనైజ్ చేస్తూ లోకల్గా ఉన్న ఎన్జిఓస్ని కూడా కొలాబరేట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున ఈ జిల్లాలో ఎక్కువగా చేస్తున్నారు. సో డెఫినెట్గా ఈరోజు వాళ్ళ తాలూకు సర్వీస్ని మనం అభినందిస్తూ